ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. రేపే అనగా ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం అక్షయ తృతీయ. అక్షయ తృతీయ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మంగళకరమైన తిథుల్లో ఒకటి. అక్షయ అంటే క్షయం లేకుండా ఉండేది, ఎప్పటికీ తగ్గిపోనిది, నిత్యంగా పెరుగుతూ ఉండేది అని అర్థం. అలాంటి అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 19 ఆదివారం ఉదయం 10:49 ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 7:27 ముగుస్తుంది. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:34 వరకు. ఇది బంగారం కొనుగోలుకు కూడా ఉత్తమ సమయంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు ఈ పవిత్రమైన రోజున అవతరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ధర్మ సంస్థాపనకు, అధర్మాన్ని నాశనం చేసేందుకు పరశురామావతారం జరిగినట్లు భావిస్తారు. అలాగే సత్యయుగం, త్రేతాయుగం వంటి యుగాలు కూడా ఈ రోజునే ప్రారంభమైనట్లు విశ్వాసం. ఇంకా కుబేరుడు ఈ రోజున శివుణ్ణి ఆరాధించి దేవతల ధనాధిపతిగా వరం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి అక్షయ తృతీయను నియమబద్ధంగా జరుపుకోవాలి. ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి చిత్రాలు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించాలి. ముందుగా దీపం వెలిగించి గణపతిని ధ్యానించిన తర్వాత శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించి తులసి దళాలతో అర్చన చేసుకోవాలి. విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం ఎంతో శ్రేయస్కరం. నైవేద్యంగా పాలు, పళ్ళు, చక్కెరతో చేసిన ప్రసాదం సమర్పించాలి. ఈ రోజున దానం అన్నది అత్యంత ముఖ్యమైనది. అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోధుమలు లేదా ధాన్యాలు అవసరమైన వారికి ఇవ్వడం శుభప్రదం. పూజానంతరం కుటుంబ సభ్యులతో ప్రసాదం పంచుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున సత్సంకల్పంతో చేసిన ప్రతి పని అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ఇతర లోహపు వస్తువులు కొనుగోలుకు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మనకు ధర్మ మార్గంలో నడవాలని, అధర్మాన్ని దూరం చేయాలని, జీవితంలో సత్ప్రవర్తనతో సాగాలని ఉపదేశిస్తుంది. అక్షయ తృతీయకు మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రోజున ప్రత్యేక ముహూర్తాలు చూడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఏ శుభకార్యమైనా ఈ రోజున ప్రారంభిస్తే అది విజయవంతమవుతుందని నమ్మకం. ఇవి అక్షయ తృతీయ విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.